ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, స్వయం భగవంతుడి తల్లి తండ్రి అయ్యి పిల్లల్ని పాలన చేస్తున్నారు, సంభాలిస్తున్నారు. ఈ అమూల్యమైన అవకాశం, అమూల్య రత్నంగా తయారయ్యే అవకాశం ఇప్పుడు కల్పమంతట్లో ఇప్పుడు మాత్రమే మీకు లభించింది. కాబట్టి మీ మహిమ ఏంటో అర్థమయ్యిందా అని పిల్లల్ని అడుగుతున్నారు. మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు? మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? మనసుతో శ్రేష్టంగా భావించి, అమూల్యంగా భావించి సంభాలిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో స్వయం భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో పిల్లల్ని సంభాలిస్తున్నారు, అంటే పాలన చేస్తున్నారు. స్వయం భగవంతుడు అవినాశి పాలన కారణంగా, అవినాశి స్నేహంతో సంభాలిస్తున్న కారణంగా కల్పమంతా చాలా వ్యక్తిత్వంతో, స్నేహంతో, గౌరవంతో పాలింపబడుతున్నారు. ఇలా ప్రేమ, స్వచ్ఛత, పవిత్రత మరియు స్నేహంతో పాలన పొందే పాత్రులుగా అవుతున్నారు. కనుక ఎంత అమూల్యమైన వారు అర్థమయ్యిందా అని బాబా పిల్లలను అడుగుతున్నారు. మనం ఎంత అమూల్యమైన వారమో అర్థమయ్యిందని బాబా అడుగుతున్నారు. ప్రతి ఒక్క రత్నానికి ఎంత విలువ ఉందో అర్థమయ్యిందా? ఈరోజు రత్నాల సాగరుడైన బాబా ప్రతి ఒక్క రత్నం యొక్క విలువను చూస్తున్నారు. మొత్తం ప్రపంచం యొక్క 100 ఆత్మలు ఒకవైపు, పంచ పాండవులైన మీరు ఒకవైపు ఉన్నా మీరు ఆ 100 మంది కంటే శక్తిశాలి ఆత్మలు. ఎందుకంటే స్వయం భగవంతుడి యొక్క పిల్లలం అయ్యాము. భగవంతుడి నుంచి సర్వ ఖజనాలకి అధికారులుగా అయ్యాము. అంటే ఆయన నుంచి మనకి శక్తులు, గుణాలు అన్ని ప్రాప్తించాయి. అందుకే ఆ 100 మంది కంట మీరు ఎంతో శక్తిశాలి ఆత్మలు అంటున్నారు బాబా. 100 మంది కంటే కూడా. అయితే 100 మంది మీ ముందు ఒకరికి కూడా సరిపోరు. కనుక మీరు ఎంత శక్తిశాలి ఆత్మలు, ఇంత విలువైన ఆత్మలు కనుక మీ విలువను తెలుసుకుంటున్నారా? అప్పుడప్పుడు స్వయాన్ని మర్చిపోతున్నారా? స్వయాన్ని మర్చిపోతేనే అలజడి వస్తుంది. స్వయాన్ని మర్చిపోకండి. సదా స్వయాన్ని అమూల్యంగా భావించి నడవండి. కానీ చిన్న పొరపాటు కూడా చేయకూడదు అంటున్నారు బాబా. అమూల్యమే కానీ బాబా వెంట ఉన్న కారణంగా అమూల్యంగా అయ్యారు. మనం అమూల్యంగా ఎలాగయ్యాము? బాబా మన వెంట ఉంటేనే మనం అమూల్యంగా అయ్యాము కదా. బాబాని మర్చిపోయి స్వయాన్ని అమూల్యంగా భావించడం కూడా తప్పు అవుతుంది. బాబాను మర్చిపోయి బాబాను పక్కకు జరిపిస్తే నేను అమూల్య రత్నాన్ని అమూల్యంగా అయిపోయాను అని ఇలా భావించడం కూడా తప్పు అవుతుంది. తయారు చేసిన వారిని మర్చిపోకండి. తయారయ్యారు కానీ తయారు చేసిన వారి కారణంగా అలా తయారయ్యారు. ఇది సరైన విధి. ఈ విధిని మర్చిపోతే తెలివి తక్కువలోకి మారిపోతుంది. ఆ తర్వాత నాది అనే భావన వస్తుంది. విధిని మర్చిపోతున్న కారణంగా సిద్ధ అనుభవం అవటం లేదు. అందువలన విధిపూర్వకంగా మీ విలువను తెలుసుకొని విశ్వానికి పూర్వీకులుగా అవ్వండి. నేను ఏం చెయ్యలేను అని అలజడి అవ్వకండి. నేనే అన్ని చెయ్యగలను అని కూడా ఆలోచించకండి. మరియు నేను ఏం చెయ్యలేనని కూడా అనుకోకండి. నేనేం చెయ్యలేను, నా పురుషార్థం ఏంటే, ఇలా కూడా అనుకోకండి. ఈ రెండు తప్పే. నేను తయారయ్యాను కానీ తయారు చేసేవారు ఇలా తయారు చేశారు. బాబాను తొలగిస్తే పాపము వస్తుంది. బాబా ఉంటే పాపం ఉండదు. బాబా పేరు ఉన్న చోట పాపం నామమాత్రంగా కూడా ఉండదు. పాపం ఉంటే బాబా నామమాత్రంగా కూడా ఉండరు. కనుక మీ విలువ అర్థమయ్యిందా అని బాబా అంటున్నారు. బాబాను పక్కకు జరిపిస్తే అక్కడ పాపం ఉంటుంది. బాబాను పక్కకు జరిపిసి వెత్తిళ్ళు పట్టుకొని, స్థానాన్ని పట్టుకొని ఎంత మీరు సేవ చేస్తున్నా సరే అది జమ అవ్వదు, పాపం కింద అవుతుంది అంటున్నారు బాబా. అది బాబా అంటున్నారు. బాబా ఉంటే పాపం ఉండదు, నామమాత్రం కూడా ఉండదు. కనుక మీ విలువ ఏంటో అర్థమయ్యిందా అని బాబా అడుగుతున్నారు.
అచ్చా. ఓం శాంతి.